సీతారామస్వామి నే చేసిన నేరంబేమి, సీతారామస్వామి నే చేసిన నేరంబేమి. క్షాతిగ నీ పదకంజయుగమును ప్రీతిగ తలపగ భేదమించితిన, సీతారామ స్వామి నే చేసిన నేరంబేమి, సీతారామ స్వామి నే చేసిన నేరంబేమి. రంగున నా 10 వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితినా, రంగున నా 10 వేళ్లకు రత్నపు టుంగరములు నిన్నడిగితినా. సంగతి బంగరు శాలువ పాగాలంగి నడికట్లడిగితినా, సంగతి బంగరు శాలువ పాగాలంగి నడికట్లడిగితి నా, సీతారామ స్వామి నే చేసిన నేరంబేమి, సీతారామ స్వామి నే చేసిన నేరంబేమి. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన సావేరి రాగంలో రచించబడింది. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పాటను కూడాను. మరొకసారి ఆవిడకి అభినందన తెలుపుతూ మనం యోగ వాసిష్టంలో నిన్న రాములు వారు మాయ యొక్క పరిణామం అనడం దేనికండి, నీటి యొక్క పరిణామం అన్నట్టుగానే ఇది డైరెక్ట్గా బ్రహ్మ యొక్క పరిణామమే అని అనకూడదా అంటూ వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. అప్పుడు ఆయన అన్నారు, అవయవాలు అంటే విభాగాలు, అలాంటి వాటికే, అలాంటి పదార్థాలకే పరిణామం కుదురుతుంది. మట్టి ముద్దలో కణాలనే విభాగాలు ఉన్నాయి కనుక వాటి అమరికను మార్చడం ద్వారా కుండ అనే పరిణామం కుదురుతోంది. అవయవాలు లేనటువంటి పదార్థాలకు ఈ పరిణామం ఎలా వర్తిస్తుంది? కుదరదు కదా. ఆకాశంలో అవయవాలు లేవు కనుక దానికి పరిణామం కుదరదు. అలాగే బ్రహ్మలో అవయవాలు లేవు కనుక అక్కడ కూడా పరిణామం కుదరడం లేదు. కనుక బ్రహ్మ యొక్క పరిణామం అని అనడానికి ఇక్కడ వీలు కావట్లేదన్నమాట. బ్రహ్మను ఆశ్రయించుకుని ఉన్న మాయలో పరిణామ మార్పిడి ఏర్పడి కొన్ని బ్రహ్మ లక్షణాలు కొన్ని మాయా లక్షణాలు కలుపుకొని మనస్సు అని ఏర్పడుతోంది కనుక అది మాయ యొక్క పరిణామం అని చెప్పాల్సి వస్తుంది. రామ, ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, జ్ఞానం కలవారి దృష్టిలో మనస్సు అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. తాడు మీద కనిపించే పాము లాంటిది అది. అందువల్ల మనస్సు కనిపించే ఈ ప్రపంచం కూడా అలాంటిదే. ఎవరికి? జ్ఞానం కలవారికి. మనస్సు కల్పించే బంధమోక్షాలు కూడా అటువంటివే. వాళ్ళకి సృష్టి క్రమం కానీ మోక్షోపాయం కానీ అక్కర్లేని విషయాలన్నమాట. ఇక అజ్ఞానుల విషయంలో వాడి దృష్టిలో మనస్సు మాయ యొక్క పరిణామమే. అది ఉందా లేదా అని తేల్చి చెప్పలేరు వాళ్ళు. అందుచేత వారు దాన్ని సదసద్విలక్షణమని, అనిర్వచనీయమని, జడాజడమని ఇలాంటి పేర్లు పెట్టుకున్నారన్నమాట. కాబట్టి మనస్సు కల్పించే ప్రపంచానికి బంధమోక్షాలకి కూడా అవే పేర్లు ఇక్కడ వర్తిస్తున్నాయి. వీళ్ళకి సృష్టి క్రమము, బంధలక్షణాలు, మోక్షోపాయాలు ఇలాంటివన్నీ కావాలి. కానీ జ్ఞానుల దృష్టిలో ఇవన్నీ కూడా బాలకాఖ్యాయిక వంటిదే అన్నారు. ఇప్పుడు ఈయన ఈ పదం వాడేసరికల్లా రాములు వారు ఇదేమిటి అన్నట్టుగా చూశారనమాట. చూడగానే అప్పుడు ఆయన ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు ఆయనకి. ఇది కూడా ఒక చిన్న కథ అయ్యా అంటూ. ఏంటో కథ అంటే, రామ, రాజుగారి పసివాడు ఒకటి నిద్ర పట్టేందుకు కోసం ఒక మంచి కథ చెప్పమని దాదిని అడిగాడనమాట. ఆ దాది హాస్యం కోసం ఒక కథ చెప్పింది. బాబు, ఓ నగరం ఉంది, అది ఉత్త శూన్యం. ఆ రాజుగారికి 3 కొడుకులు, వారిలో 2 ఇంకా పుట్టలేదు, 3వ వాడు తల్లి కడుపులో చేరలేదు. ఇంతలో వాళ్ళ దగ్గర బంధువులు మరణించారు.
దాంతో ఆ ముగ్గురు ఆ ఊరు అచ్చి రాలేదని మరో ఊరికి బయలుదేరిపోయారు. దారిలో 3 చెట్లు కనిపించే వాళ్ళకి. అందులో 2 మొలకెత్తలేదు. 3వ దానికి విత్తనమే నాటలేదు. వాటిలో ఒక చెట్టు కింద ముగ్గురు కూర్చున్నారు. ఆ చెట్టు పూలే కోసుకుని మాలలు కట్టుకుని మెళ్ళలో వేసుకున్నారు. ఆ చెట్టు పళ్ళే కోసుకుని రసాలు పిండుకుని తాగసాగారు. మళ్ళీ ప్రయాణం సాగించి ముందుకు పోతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికల్లా 3 నదులు కనిపించాయి. అందులో 2 ఎండిపోయాయి. 3వ నదిలో నీళ్లు లేవు. రాజకుమారు ముగ్గురు ఆ నదుల్లో జలకాలాడి సెదతీరి మళ్ళీ ప్రయాణం సాగించారు. అలా ప్రయాణం చేసి ఒక నగరానికి చేరుకున్నారు. అది భవిష్య నగరం, అంటే ఇంకా పుట్టవలసిన నగరం. ఆ నగరంలో వాళ్ళకి 3 భవనాలు కనిపించాయి. వాటిల్లో 2 ఇంకా నిర్మించలేదు. 3వ దానికి గోడలు లేవు. రాజకుమారుడు గోడలు లేని ఇంట్లో మకాం పెట్టారు. అక్కడ వాళ్ళకి 3 బంగారపు గిన్నెలు కనిపించాయి. వాటిలో 2 ముక్కలు అయిపోయి ఉన్నాయి. 3వది పొడి అయిపోయి ఉంది. రాజకుమారులు ఆ చూర్ణ పాత్ర తీసుకుని 10 పిడికిళ్ళు తక్కువగా 10 గుప్పెట్లు బియ్యం పోసి అన్నం వండుకున్నారు. అన్నం ఉడికాక 3 బ్రాహ్మణులను భోజనానికి పిలిచారు. వాళ్ళలో 2కి శరీరం లేదు. 3వ వాడికి నోరు లేదు. నోరు లేని బ్రాహ్మణుడు 10 గుప్పెళ్ళ అన్నం తిన్నాడు. మిగిలిన దాన్ని రాజకుమారులు తిన్నారు. భోజనాల తర్వాత రాజకుమారులు వేటకు వెళ్ళారు. వాళ్ళు ఇప్పటికీ ఆ పుట్టబోయే నగరంలో హాయిగా వేటాడుతూనే ఉన్నారు అంది ఆ దాది కథను ముగించింది. రాజకుమార, ఈ కథను మర్చిపోకుండా మనసులో పెట్టుకుంటే నువ్వు మంచి పండితుడు అవుతావయ్యా అని చెప్పింది. రామ, ఈ కథ విన్న పిల్లవాడు కిలకిలా నవ్వి నిద్రపోయాడు. ఈ కథ నీకెందుకు చెప్పానంటే, మనస్సు సృష్టి చేసే ఈ ప్రపంచం కథ అంతా కూడా ఇలాంటిదే అని చెప్పడానికి. ఈ కథ విని పిల్లవాడు ఎలా సంతోషించగలిగాడు? ఈ కథలోని పదార్థాలన్నీ శూన్య వస్తువులే అని గుర్తించాక తన ఆలోచనలతోటి ఆయా పాత్రలను పదార్థాలను ఊహించుకొని దాన్నే సత్యంగా దృఢపరుచుకొని దాని ద్వారా సంతోషాన్ని పొందాడు. ఈ కథలాగానే ప్రపంచం అంతా కూడా శూన్య సంకల్పమే. ప్రపంచం అంతా కూడా సంకల్పం మాత్రమే, అంతకన్నా అధికంగా ఏమీ లేదు. సంకల్పాన్ని సమూలంగా తొలగిస్తే ఈ ప్రపంచమే లేదు, బంధాలే లేవు, మోక్షము లేదు. తాడు మీద కనిపించే పాము మొదలైన మిథ్యా పదార్థాలన్నీ కంటికి కనిపిస్తాయి, మనసుకు స్ఫురిస్తాయి, నిజమే. కానీ వాటికి నిర్మాణ క్రమం ఏదైనా ఉందా అంటే ఉండదు. మనస్సు వల్ల పుట్టే ఈ ప్రపంచం యొక్క సృష్టి, దాని క్రమం, ఆ 2 ఇలాగే ఉంటాయి. కనుక సృష్టి ప్రక్రియ మీద దృష్టిని వదిలేసి మనోనాశనం కోసం మనం ప్రయత్నించాలి అంటూ ఆయన చెప్పారనమాట. రామా, ఈ మనోనాశనం చేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, మనస్సే సంస్కారం, మనస్సే సంసారం, మనస్సే త్రిపుటి, మనస్సే ఈ ప్రపంచం. ఈ మనస్సే ఒక ఇంద్రజాలం, గారడి. ఇది బాగా అర్థమయ్యేందుకు ఒక కథ చెప్తాను, మళ్ళీ విను నువ్వు అంటూ ఆయన మరొక కథ మొదలుపెట్టారు. దాని పేరు లవణోపాఖ్యానం, ఇంద్రజాలోపాఖ్యానం అని కూడా 2 రకాల పేర్లతోటి మనకి ప్రసిద్ధి అన్నమాట. పూర్వం ఉత్తర పాండవ రాజ్యాన్ని లవణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన నిండు సభలో కూర్చుని ఉండగా మంచి ఆర్భాటంగా అలంకరించుకున్న ఒక ఐంద్రజాలీకుడు గారడివాడు సభలోకి ప్రవేశించాడు. అతని చేతిలో ఉన్న నెమలి పింఛం కట్టను అటూ ఇటూ ఊపాడు. ఇంతలో ఆ సభలోకి ఒక పంచకళ్యాణిని వెంటబెట్టుకుని ఒక అశ్వపాలుడు ప్రవేశించాడు. ఆ గుర్రాన్ని చూసేసరికల్లా సభలో ఉన్న వాళ్ళందరికీ ఇది నాకు దొరికితే బాగుండు, ఇది నాకు దొరికితే బాగుండు అన్న ఆశ పుట్టింది. ఇంతలో అశ్వపాలుడు రాజుకు నమస్కరించి, మహారాజా, తమకు సామంతుడైన మాళవరాజు ఈ గుర్రాన్ని తమకి కానుగ్గా పంపించాడు. తమబోటి వీరులు ఒకసారి ఎక్కి స్వారీ చేస్తే దీని విశేషం ఏమిటో తమకు తెలుస్తుంది అని అన్నాడు. ఇంతలో పక్కనున్న గారడివాడు ఆ గుర్రపు సాముద్రికా లక్షణాలను తెగమెచ్చుకొని, మహారాజా, మీలాంటి వారు ఇలాంటి గుర్రం మీద తక్షణం స్వారీ చేయాల్సిందే అని ప్రోత్సహించారు. దాంతో రాజుగారికి ఉబలాటం పెరిగిపోయి గుర్రం మీద స్వారీ చేయాలన్న ఆశతోటి సింహాసనం మీద నుంచి లేవబోయాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ లేవబోయిన రాజుగారు అలాగే బిగుసుకుపోయారు. ఆయనకి స్పృహ ఉన్నట్టు కూడా లేదు. సభలో ఉన్న వాళ్ళందరికీ కూడాను రాజుగారు బిగుసుకుపోయారని తెలుస్తూనే ఉంది. మంత్రులకి, సేనాపతులకి ఇంకా స్పష్టంగా తెలుస్తోంది. ఓ పక్క దుఃఖం వస్తుంది, అయినా
అదేం చిత్రమో వాళ్ళెవరూ నోరు మెదపలేకపోతున్నారు. బుర్రలు కూడా పూర్తిగా పనిచేయడం లేదు. ఇలా రాజుగారు సభాసదులు స్తబ్ద స్థితిలో ఉండగా 4 ఘడియల కాలం గడిచిపోయింది. అంటే సుమారు 40 నిమిషాల కాలం దొర్లిపోయింది. ఆ 40 నిమిషాలు అయిపోయాక రాజుగారికి మామూలుగా స్పృహ వచ్చింది. కానీ ఆయన మత్తుగా సింహాసనం మీద నుంచి కిందకి తూలబోయాడు. పక్కనున్న అంగరక్షకులు ముందుగా తేరుకొని రాజుగారు పడిపోకుండా ఆయన్ని పట్టుకున్నారు. రాజుగారు కొంచెం కొంచెం తేరుకొని సింహాసనంలో సర్దుకొని కూర్చుని, ఈ సభ ఏమిటి, ఈ జనమేంటి, నేను ఎక్కడున్నాను అన్నాడు దీనంగా. మంత్రులు ఆసరికే బాగా తేరుకొని రాజుగారి దైన్యాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి రాజుని ఇలా ఓదార్చసాగారు. మహారాజా, మీకేమైందోనని మేము అందరం చాలా భయపడిపోయామండి. దేవుడి దయవల్ల మీరు హాయిగా ఉన్నారు. మీకు ఈ మత్తేమిటి, ఈ మరుపు ఏమిటి, ఈ దైన్యం ఏమిటి? మీ బోటి వీరులకు త్రోటుపాటు తగదు కదా, మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ మాట్లాడారు. అప్పటికే మహారాజు పూర్తిగా తేరుకుని విశాలంగా నవ్వుతూ అభినందనపూర్వకంగా గారడివాడి వంక చూసి, శహబాష్ ఇంద్రజాలి కూడా శహబాష్, అద్భుతమైన మాయాశక్తులు సంపాదించావు నువ్వు. ఎవరికి లొంగని మనోబలం మాకుందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి మమ్మల్నే సమ్మోహనంలో పడేసావు, ఆపదల్లో నుంచి దీనత్వం పాల్చేశావు అంటూ అని, సభాసదులారా, పూర్వం ఒకప్పుడు దేవదానవ యుద్ధంలో బలిచక్రవర్తి దేవేంద్రుణ్ణి బంధించి తీసుకుపోయాడు. దారిలో దేవేంద్రుడు తన ఐంద్రజాలిక శక్తితోటి కొంత మాయా సైన్యాన్ని సృష్టి చేసి బలిచక్రవర్తిని కంగారు పెట్టేశాడు. అప్పుడు బలి సమ్మోహితుడై ఆ ఆపద నుంచి తన్ను గట్టెక్కించమని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేసరికి దేవేంద్రుడు సూక్ష్మరూపంలో ఆయనకి అడ్డంపడి, నా కొంప ముంచకండి మహాప్రభు అంటూ లబోదిబోం అన్నాడు. బ్రహ్మదేవుడికి ఏం చేయాలో పాలుబోక అలాగే నిలబడిపోయి దేవేంద్రుడి మాయా సృష్టి వైపు వెర్రిచూపులు చూస్తూ ఓ క్షణం పాటు కాలం గడిపేశాడు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అని రాజుగారు అనేసరికలా సభకులందరికీనూ ఆదుర్దా తగ్గిపోయి ఉత్సాహం పెరిగిపోయి, ఏమైంది, మీరు ఏమేమి చూశారు చెప్పండి చెప్పండి అంటూ రాజుగారిని బలవంత పెట్టారు. రాజుగారు అప్పుడు గొంతు సవరించుకుని ఆ 40 నిమిషాలు ఆయన ఏమిటి చూశారు అన్నదాన్ని వీళ్ళకి చెప్తున్నారన్నమాట. సభికులారా, ఈ సభలోకి ఈ ఐంద్రజాలికుడు, ఈ గుర్రము రెండూ ఒక్కసారి రావడం మీరు చూశారు కదా. ఇతను నెమలి పింఛను తిప్పాడు. అంటే ఆ తర్వాత ఈ సభ, ఈ జనం నాకు ఇంకా గుర్తు రాలేదు. నేను ఆ గుర్రం మీద మోజుపడి వీరావేశంతో స్వారీ చేస్తూ ఒక మహా అరణ్యంలోకి వెళ్ళిపోయాను. అక్కడ క్రూర జంతువులు కనిపించేసరికల్లా సమర్థమైన గుర్రం చేతిలో ఉండేసరికి ఉత్సాహం పెరిగిపోయి వేట తమకంలో పడిపోయాను. నేను గుర్రం పరిగెత్తలేక, నా చేతులు కదలలేక సొమ్మసిల్లి పడిపోయే దశ వచ్చేదాకా నా వేట మత్తు కిందకి దిగలేదు. మండు వేసవి, మిట్ట మధ్యాహ్నం, చెవులు గింగిర్లెత్తే వడగాల్పులు, నాలిక మెలికి తిరిగే దాహం, నడవలేక కాళ్ళు ఈడుస్తున్న గుర్రం, ఇది నా పరిస్థితి. ఈ దశలో నీళ్ల కోసం వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతున్నాను. ఈ తిరగడంలో ఒకచోట ఒక పెద్ద చెట్టు కొమ్మల కింద నుంచి పోతుంటే పైనున్న అడవి తీగలు నా గొంతుకు పట్టుకున్నాయి. నేను గాల్లో వేళ్లాడసాగాను. నా బరువు తగ్గేటప్పటికీ ఆ గుర్రానికి అంత శక్తి ఎలా వచ్చిందో మెరుపల్లే ముందుకు దూసుకుపోయింది. ఇక మరి అది కనిపించలేదు. ఆ తీగల ఉరికి అక్కడే ప్రాణాలు పోతాయేమో అని అనిపించింది. కానీ నా బరువుకి ఆ తీగ తెగడం వల్ల నేను కింద పడ్డాను. ఆ దెబ్బకి నాకు నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికల్లా చీకటి ముదిరిపోయింది. ఆ భయంకర అరణ్యంలో నేను ఒంటరి జీవిని. స్నానం లేదు, పూజ లేదు, నాలుక తడుపుకునేందుకు నీళ్లు కూడా లేవు. పైగా భయంకరమైన చీకటి. ఏం చెయ్యాలో తెలియక ఎలాగో ఓపిక తెచ్చుకొని పక్కనే ఉన్న చెట్టు తొర్రలో దూరి రాత్రి గడిపేశాను. తెల్లారింది. దాహం కొంచెం తగ్గింది, నీరసం పెరిగిపోయింది. ఏం చెయ్యాలో తెలియక ఎక్కడైనా చెట్ల మీద పళ్ళు దొరుకుతాయేమో అని వెతుకుతూ తిరగసాగాను. అది వేసవి మొదలు. చెట్లకి పిందెలే ఉన్నాయి కానీ పళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. ఆ కీకారణ్యంలో నరసంచారమే లేదు. ఇక ఈ ప్రాణాలు ఎక్కువసేపు ఉండవని నేను అనుకుంటూ ఉండగా దూరంలో మెరుపు లాంటి బోయపిల్ల ఒక ఆవిడ కనబడింది. దాని చేతిలో అన్నపు కుండ కూడా ఉంది. అది నడుస్తూనే ఆ కుండలో చెయ్యి పెట్టి తీసుకొని తింటోంది.
నాకు అరిచే ఓపిక లేక, నోట మాట పెగలక ఎలాగో దాని దారికి అడ్డం వెళ్ళి బిచ్చం పెట్టమని దోసిలు వగ్గి ప్రార్థించాను. దాని వంటి మీద ఉండి లేనట్టుగా గుడ్డపీలికలున్నాయి. నావి మహారాజా దుస్తులు. కానీ నీరసపు మొహం నన్ను చూసేసరికల్లా దానికి ఏమనిపించిందో ఏమో, లేదు పో అనేసి కిసుక్కుని నవ్వేసి చురుక్కుని పారిపోయింది. నాకు ఒక పక్కన ప్రాణం పోతుంది, మరో పక్క ఆశ పీకుతోంది. మరో పక్క దాన్ని నవ్వు, దాని కులుకులు నన్ను కలవరం పెట్టేశాయి. నాకు వేరే గతి లేక దాన్ని వదిలిపెట్టి పోబుద్ది కాక దాని వెంటపడి మెల్లిగా గొంతు పెగల్చుకొని పిడికడి అన్నం పెట్టు, నువ్వు చెప్పినట్లు చేస్తాను అంటూ రకరకాలుగా బతిమలాడి సాగాను. ఆ బోయేది పారిపోతుంది, కానీ పూర్తిగా వెళ్ళిపోవట్లేదు. గిరుక్కుని వెనక్కి తిరుగుతోంది, పక్కున నవ్వుతోంది. నేను పీలికల గుడ్డలు దాన్నిగా, బోయేదాన్నిగా, మీ బోటి మహారాజుకి నేనేమైనా పనికొస్తానా అంటూ మళ్ళీ పరుగులు తీస్తోంది. మెల్లిగా దాని భావం నాకు అర్థమైంది. నాకు దాని మీద మోజొచ్చింది. నువ్వు చెప్పినట్టే చేస్తాను, అన్నం పెట్టవా అంటూ అడిగాను. అది నా చేత ప్రమాణం చేయించుకొని ఉన్న అన్నంలో సగం పెట్టింది. మిగతా అది పొలంలో ఉన్న తండ్రికి ఇవ్వాలనుకుంది. నా ప్రాణాలు నిలిచిపోయాయి. నా మోజు కొంచెం పెరిగింది. కొంతసేపటికి ఆ బోయేది వెళ్ళి తన తండ్రిని తీసుకొచ్చింది. తర్వాత ముగ్గురం కలిసి వాళ్ళ గూడెం చేరాం. అక్కడికి వెళ్ళేసరికల్లా అది పచ్చి మాంసం తిని పచ్చినెత్తురు తాగే గూడెం అని తెలిసిపోయింది. అక్కడ ఎక్కడ చూసిన దోమలు, చీములు అంత అసహ్యంగా ఉంది. అయినా గూడెం వాళ్ళందరూ నాకు గొప్ప గౌరవం చేసి డప్పులు వాయించి సారాలు పంచి మా ఇద్దరికి పెళ్లి చేశారు. వాళ్ళ ఉత్సాహం ఏమిటో కానీ సంబరాలు 7 రోజులు సాగాయి. ఆ 7 రోజుల్లో నా రాజదుస్తులు ఎటుపోయాయో, ఒంటి మీదకి అడవి గుడ్డ పీలికలు ఎలా వచ్చాయో కూడా నాకు గుర్తులేదు. ఏడాది తిరిగేసరికల్లా మాకొక ఆడపిల్ల పుట్టింది. నేను అక్కడే బోయవారితో కలిసి అడవి పందుల మాంసం తింటూ బోయ వ్యవసాయం చేసుకుంటూ అత్తవారింట్లో కొన్నాళ్ళున్నాను. క్రమంగా వాడితో పడలేదు నాకు. వేరే కాపురం పెట్టాను. సంతానం పెరిగింది. భార్యాభర్తలు ఇద్దరం కష్టపడి పనిచేసినా పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాం. ఈ దరిద్రం వల్ల నాకు, నా భార్యకి పడకుండా ఓ రోజు ఇద్దరం విడిపోయాం. నేను కొంతమంది పిల్లల్ని వెంట పెట్టుకొని మరో స్నేహితుడి ఇంట్లో మకాం పెట్టాను. ఇలా భార్యాభర్తను చాలాసార్లు విడిపడ్డాం, చాలాసార్లు కలిసాం. క్రమంగా నాకు అక్కడి వారిలాగానే బూతులు తిట్టడం, పాడు పనులు చేయడం, నీచాహారాలు తినడం అలవాటైపోయింది. ఇలా 60 సంవత్సరాలు గడిపేశాను. ముసలితనం మీద పడింది. ఇలాంటి దశలో మా ప్రాంతానికి అంతులేని కరువు వచ్చింది. ఆ కరువు కాస్త ముదిరి మానవ సంబంధాలే తెగిపోయాయి. సందు దొరికితే తల్లి పిల్లలు ఒకరినొకరు పీక్కు తింటున్నారు. చాలామంది వలస వెళ్ళిపోయారు. ఆ వయసులో కూడా మాకు చిన్నపిల్లలు ఉన్నారు. నేను చంటివాడిని భుజాల మీద పెట్టుకొని ముందు నడుస్తుంటే నా ముసలి భార్య మరి కొంతమంది పిల్లల్ని చేత్తో పట్టుకుని నడుస్తుంది. అంతదాకా నడిచాక ఓ చుట్టు కింద విశ్రాంతి కోసం ఆగాం. ఇంత జరుగుతున్నా నా భార్యకి చీమ కుట్టినట్టు ఉండేది కాదు. పిల్లలు ఆకలితో గగ్గోలు పెడుతున్నా అది దొరికిన ఎండుటాకులు తినేసి రాళ్ల ముక్కలు నవిలేసి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయేది. నాకు నిద్ర పట్టేది కాదు. పిల్లవాడు ఆకలి తట్టుకోలేక కొంచెం మాంసం ఇవ్వు, కొంచెం రక్తం ఇవ్వు అని ఏడుస్తున్నాడు. నేను వాడిని బుజ్జగిస్తూ కొంచెం ఓపిక పట్టరా బాబు అంటూ బతిమలాడుతున్నాను. వాడు కాస్త ఏడు పాపడం లేదు. చివరికి గుండె తరుక్కుపోయి, పోనీ నా దగ్గర కొంచెం మాంసం పీక్కు తినరా అనేసాను. దానికి వాడు సిద్ధపడ్డాడు. అప్పుడు నాకు పుత్రప్రేమ మరీ పెరిగిపోయి నేను చేస్తే నా మాంసం వీళ్ళకి పనికొస్తుంది కదా అని అనిపించింది. వెంటనే నేను ఎండుకట్టెలు పోగేసి చితిపేర్చి నిప్పంటించి దాంట్లో దూకేశాను. అక్కడ ఆ నిప్పులోకి దూకేశాను. ఇక్కడ సింహాసనం మించి కింద పడిపోయాను. ఇక్కడ మీ జయ జయధ్వానాలు వినిపించేసరికల్లా నా భ్రాంతి మత్తు వదిలిపోయాయి. నేను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేశాను. ఈ అద్భుతమైన మాయంతా కూడాను ఈ ఇంద్రజాలికుడి వల్లే అయింది. ఇతనికి సముచితంగా సత్కరించాలి అంటూ ఆయన అన్నారు. మరి ఇదంతా ఆయన చెప్తుండగా ఆ ఇంద్రజాలికుడు ఏం చేస్తున్నాడు, ఈ విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.